సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. తోటి విద్యార్థులతో ఆడుతూ పాడుతూ గడపాల్సిన 8 ఏళ్ల వయసున్న గుండె ఇక నేను కొట్టుకోనని ఆగిపోయింది. ఎప్పుడు చెంగున ఎగురుతూ ఎంతో సందడిగా ఉండే 2వ తరగతి చదువుతున్న అబ్బాయి స్కూల్లోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చిన్న వయసులోనే ఆ బాలుడికి నిండు 100 ఏళ్లు నిండిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని ఓ స్థానిక స్కూల్లో చోటు చేసుకుంది. ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు అందరినీ కలవరపెడుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ల వరకు ఎక్కడి వాళ్ళకక్కడే గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. చిన్నవాడి నుంచి మొదలుకొని పండు ముసలివారి వరకు గుండెపోటు సమస్య వల్ల మృత్యుబడికి చేరుతున్నారు. మారుతున్న జీవన శైలికి అనుగుణంగా పెద్ద చిన్న అనే తేడా లేకుండా గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. తాజాగా 8 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. అసలు జరిగిన విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఠానా సౌత్ ప్రాంతంలోని హిమాయున్పూర్ ప్రాంతంలో చంద్రక్రాంత్ నివసిస్తున్నాడు. చంద్రక్రాంత్ వయసు 8 ఏళ్లు. అక్కడే ఉండే స్థానిక పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా స్కూల్కు వెళ్లిన చంద్రక్రాంత్ మధ్యాహ్న భోజన సమయంలో తోటి విద్యార్థులకు ఎంతో హుషారుగా ఆడుతున్నాడు. ఆడుకుంటుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల పిల్లలు అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ ఎలాంటి చలనం లేదు. విద్యార్థులు టీచర్లకు సమాచారం అందించారు. టీచర్లు వచ్చి వెంటనే బాలుని హాస్పిటల్కి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు బాలుడి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రక్రాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తన మేనల్లుడు చనిపోయాడని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని చంద్రక్రాంత్ మామ ప్రమోద్ కుమార్ తెలిపాడు. బాలుడి శరీరంపై ఎలాంటి గాయాలు, రక్తపు గుర్తులు లేవని, మృతి ఎలా జరిగిందనేది విచారణలో తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. చంద్రక్రాంత్ ఆడుకుంటూ హఠాత్తుగా కింద పడి మృతి చెందినట్లు స్కూల్ మేనేజర్ తెలిపారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అవడంతో చిన్నారిని ఎవరు తోసేయలేదని తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతమంతా సంచలనం రేపింది. చంద్రక్రాంత్ మృతిపై కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.